నువ్వు ఎలా కష్టపడతావో తెలియదు, కానీ నీ ఇంటి పేదరికం నీతోనే పోవాలి. నువ్వెంత కష్టపడతావో ప్రపంచానికి అవసరం లేదు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీ ఇంట్లో తరతరాలుగా వస్తున్న పేదరికం నీతోనే పోవాలి. ఈ స్టోరీ విన్న తర్వాత కష్టాన్ని చూసే దృష్టే మారిపోతుంది. రోహిత్ అనే అబ్బాయి ఉండేవాడు. వారి ఇంట్లో వర్షం వస్తే కారేది, కరెంటు బిల్లు కట్టలేక చీకట్లో రోజులు గడిచేవి. అమ్మా నాన్న టైలరింగ్ పని చేసేవారు, కానీ నాన్నకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల పని చేయలేకపోయేవాడు. ఒకరోజు రోహిత్ తన అమ్మ కష్టం చూశాడు. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఆ కష్టం మాత్రమే కనిపించాయి. అమ్మ ఒక మాట చెప్పింది, నువ్వు మాలాగా జీవించకూడదు బాబు. ఆ మాట రోహిత్ జీవితాన్నే మార్చేసింది. రోహిత్ ప్రతి ఉదయం 4 గంటలకు లేచేవాడు, పేపర్లు వేసేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు, సాయంత్రం పార్ట్ టైం పని చేసేవాడు, రాత్రి అందరూ నిద్రపోయాక చదివేవాడు. చాలామంది నవ్వారు, ఇంత కష్టపడి నువ్వేమవుతావు అన్నారు. కానీ రోహిత్ ఒక మాట చెప్పేవాడు, నేను ఎలా కష్టపడతానో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా ఇంటి పేదరికం మాత్రం నాతోనే పోవాలి. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రోహిత్ మంచి ఉద్యోగం సంపాదించాడు. సంవత్సరానికి 1.8 crores, అంటే నెలకు 9 లక్షలు. మొదటి జీతంతోనే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. నాన్నకు మంచి వైద్యం చేయించాడు. ఇంట్లో మొదటిసారి వర్షం పడినా నీళ్లు కారలేదు. ఆ రోజు అమ్మ కళ్ళలో ఆనంద బష్పాలు. ఆమె ఒక మాట చెప్పింది, మా జీవితంలో దేవుడు నువ్వే బాబు అని అడిగి. స్నేహితులారా, పేదరికం తప్పు కాదు, కానీ దాన్ని మార్చే అవకాశం ఉన్నా ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంలో చావడం మాత్రం నీ తప్పే అవుతుంది. నువ్వు కష్టపడే ప్రతి గంట నీ తర్వాత తరానికి ఆశీర్వాదం కావాలి. నీ విజయం నీ ఒక్కడి కోసం కాదు, మీ అమ్మ కన్నీళ్ల కోసం, మీ నాన్న చెమట కోసం, నీ కుటుంబ భవిష్యత్తు కోసం. గుర్తుపెట్టుకో, ఎలా కష్టపడతావో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఒకరోజు నీ విజయం అందరికీ కనిపిస్తుంది. నీ ఇంటి పేదరికం నీతోనే పోతుంది. అదే నీ జీవితంలో అత్యంత గొప్ప విజయం. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.